జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్లో ఒక భారీ కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతిరెడ్డి గారి పేరు బయటకు వచ్చింది. భారతిరెడ్డి గారి ఇంట్లో పని మనుషులుగా ఉండేటువంటి కొంతమందికి ఆవిడ సిఫార్సుతో అగ్నిమాపక శాఖలో కొన్ని ఉద్యోగాలు ఇప్పించారని ఆ అవకతవకలు ఇప్పుడు బయటపడడంతో ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీసులు భారతిరెడ్డి గారిని విచారించబోతున్నారు అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత గారు. లత గారితో మాట్లాడదాం. లత గారు నమస్తే అండి. నమస్తే. లత గారు, జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్లో ఒక భారీ కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతిరెడ్డి గారి పేరు బయటకు వచ్చింది. భారతిరెడ్డి గారి ఇంట్లో పని మనుషులుగా పనిచేస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులను భారతిరెడ్డి గారు ఆవిడ సిఫార్సుతో అగ్నిమాపక శాఖలో ఉద్యోగులుగా నియమించారని, వారికి ఎటువంటి ఫిట్నెస్ లేకపోయినప్పటికీ అంటే భారతిరెడ్డి గారి సిఫార్సు వల్ల ఆ శాఖలో పనిచేస్తున్నటువంటి ఉన్నతాధికారులు కూడా వారిని ఆ శాఖలో నియమించాల్సి వచ్చింది. ఆ ఒక్కతవకలు ఇప్పుడు బయటపడడంతో ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీసులు భారతిరెడ్డి గారిని విచారించబోతున్నారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో? అంటే భారతిరెడ్డి గారు ఎలా ఆలోచించారో అర్థం కావట్లేదు. కానీ వాళ్ళ ఇంట్లో పనిచేసుకునే వాళ్ళకందరికీ అగ్నిమాపక శాఖలో జాబ్స్ కోసం పంపటం అంటే రికమెండేషన్. సో ఆవిడే కాకుండా ఇంకా సజ్జల గారు కానివ్వండి, అవినాష్ రెడ్డి, సో వీళ్ళందరూ కూడా రికమెండ్ చేయడం అని. అక్కడ పివి సునీల్ గారు గతంలో సిఐడిలో వర్క్ చేశారు. సో ఆయన వచ్చి ఇప్పుడు అగ్నిమాపక శాఖలోకి పనిచేయడం జరుగుతుంది. సో ఆయనకి ప్రతి వాళ్ళని కూడా వీళ్ళు 60 మంది వరకు పోస్టింగ్ కోసం ఆయన దగ్గరికి పంపడం జరిగింది. 63 మందిని పంపించారు. 63 మంది వరకు పంపించినట్టున్నారు. సో వాళ్ళందరికీ కూడా ఏ అర్హతల మీద తీసుకున్నారు అలా అంటే అర్హతలు లేని వాళ్ళకందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించారు. సో ఇప్పటి వరకు కూడా డిఎస్సి పెట్టలేదు అక్కడ. సో అర్హతలు ఉన్న వాళ్ళకందరికీ ఉద్యోగాలు దొరకక ఇబ్బంది పడుతుంటే అర్హత లేని వాళ్ళకి వీళ్ళ రికమెండేషన్ మూలన ఉద్యోగాలు తెచ్చుకోవటమే కానివ్వండి ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే మనం చూస్తుంటే భారతి గారు ఇలాంటి స్కామ్లు ఇంకెన్ని చేస్తున్నారో కూడా తెలియదు కదా. సో ఒకటి మనకు మర్చిపో ఒకటి బయటపడింది. ఇంకోటేమో మనం జవహర్ రెడ్డి గారి విషయంలో వైజాగ్లో చూసాం కదా. సో అది 800 ఎకరాల్లో ఆవిడ హస్తం కూడా ఉందని అన్నారు. సో ఇట్లాంటివి చూస్తుంటే గతంలో ఆవిడ చేసినటువన్నీ ఇప్పుడు ఒక్కొక్కటి బయట వస్తున్నాయి. సో ఇక్కడ ఇంట్లో పనిచేసే వాళ్ళకి అర్హత లేకపోయినా ఇప్పించేయటం అనేది ఎంతవరకు, ఇప్పుడు ఉద్యోగం ఇప్పించడంలో తప్పు లేదు. సో ఇప్పించవచ్చు, ఎవరికైనా ఉద్యోగం ఇవ్వటం తప్పు లేని విషయం ఏం కాదు. కానీ అర్హత కలిగిన ఉద్యోగాలు ఇప్పించాల్సిన అవసరం ఉంది. ఎవరికి ఏ ఫిట్నెస్ చూసుకోవాలి, దానిలో పనిచేసే వాళ్ళకి ఇవన్నీ ఉంటాయి, దానికి తగ్గ ఎగ్జామ్స్ ఉంటాయి. ఆ అర్హతకు సంబంధించిన ఉద్యోగాలు ఇప్పించాల్సిన అవసరం ఉంది. సో ఆ అర్హత లేని వాళ్ళకి వేరే ఉద్యోగం ఇప్పించవచ్చు కదా. కానీ ఎందుకు నువ్వు అలాంటి ప్లేస్లో అదే ఉద్యోగాలు ఇప్పించడం అనేది తప్పు. సో దాని మూలన అయితే ఇప్పుడు అన్నీ బయట వస్తున్నాయి ఒక్కొక్కటి. వీళ్ళు చేసిన అరాచకాలే కానివ్వండి, ఒకవేళ మేబీ అది పని వాళ్ళకే ఇప్పించారా, కొంతమంది ఏమైనా ఆ ఉద్యోగాలు అమ్ముకున్నారా, ఇవన్నీ కూడా ఇప్పుడు అవినాష్ రెడ్డి ఉంది. అవినాష్ రెడ్డి ఎవరికి ఇచ్చాడు? సో ఈ భారతిరెడ్డి గారేమో వాళ్ళ పని వాళ్ళకి ఇప్పించారు అని చెప్తున్నారు. అవినాష్ రెడ్డి ఏ రకంగా పంపించాడు, సజ్జల ఏ రకంగా ఇచ్చాడు. సో ఇవన్నీ కూడా బయట రావాల్సిన అవసరం ఉంది కదా. సో ఖచ్చితంగా ఇవే కాకుండా ఇంకా వేరే విషయాలు కూడా ఉన్నట్టే కనపడుతున్నాయి, అవన్నీ కూడా బయట వస్తాయి. ఏంటి అంటే అసలు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మార్పిడి తరువాత ఒక్కొక్కటిగా ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి కుంభకోణాలన్నీ కూడా బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉందా? ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మద్యం అమ్మకాల్లో కూడా కొన్ని అవకతవకలు జరిగాయని ఆ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ప్రభుత్వానికి అందడంతో వాటికి సంబంధించినటువంటి ఫైల్ని తారుమారు చేసేటువంటి అవకాశం ఉందని భావించి ఏపీసీఐడి అధికారులు గతంలో బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసినటువంటి వాసుదేవరెడ్డి ఇంట్లో కొన్ని సోదాలు నిర్వహించారు. కొన్ని ఫైల్స్ని కూడా తీసుకున్నట్లుగా సమాచారం అందుతుంది. దాంతోపాటుగా అసలు ఆంధ్రప్రదేశ్లో మద్యం అమ్మకాల్లో జరిగినటువంటి అవకతవకలను కూడా ఆయన బయట పెట్టారని, ఆయన అప్రూవర్గా మారారు అన్నట్లుగా కొన్ని వార్తలు అయితే మనం చూసిన నేపథ్యంలో ఏంటి అసలు గతంలో ఈ 5 సంవత్సరాల్లో జరిగినటువంటి అవకతవకలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వచ్చేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయా? ఏం చేస్తున్నారు మీ పార్టీ? ఎందుకంటే ఖచ్చితంగా ఇక్కడ మనకు ఒకటే అనిపిస్తుంది, గతంలో మన లిక్కర్లో అంతా సొంత బ్రాండ్లు పెట్టుకోవటం. సో వాళ్ళ సొంత బ్రాండ్లు పెట్టుకోవటం, రేట్లు పెంచటం. ఇంకొకటి ఏంటంటే
ఆ నాణ్యమైన మద్యం ఇవ్వకపోవటమే కానివ్వండి, దాని మూలాన హెల్త్ పాడవటమే కానివ్వండి, చాలామంది చనిపోవటం కానివ్వండి, అట్లా అమ్మిన అమౌంట్కి కూడా ట్యాక్సులు లేకుండా ఉండటమే కానివ్వండి. ఇప్పుడు ఇవన్నీ ట్యాక్సులు కట్టకుండా ఉండటం అనేది తప్పు. 5 ఏళ్లుగా వీళ్ళు లిక్కర్లో ట్యాక్స్ కట్టలేదంటే ఎన్ని కోట్లు ఇక్కడ అక్రమంగా దోచుకున్నారనేది తెలుస్తుంది. సో దీనిలో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది. సో వాసుదేవ్ రెడ్డి అనే ఆ వ్యక్తి ఇప్పుడు అప్రూవల్గా మారిపోవడానికి రెడీగా ఉన్నాడని అంటున్నారు. సో రేపు పొద్దున ఆయన అప్రూవల్గా మారిపోతే ఎవరు దీనిలో నుంచి బయట వస్తారు, సో ఎవరుండి చేయించారు, ఈ లిక్కర్ బిజినెస్ ఎవరిది ఏంటి అనేది అయితే ఇప్పుడు క్లియర్ కట్గా అన్నీ బయట వస్తాయి. సో దీనిలో అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి హ్యాండిల్ అయిందే లిక్కర్ బిజినెస్ జరిగేది కాదు, ఆయనే చేయిస్తున్నట్టే తెలుస్తుంది. సో ఈ ట్యాక్స్ అనేది కట్టకుండా వేరే వాళ్ళు ఎవరూ చేసే అవకాశం లేదు. ఎమ్మెల్యేలు ఎంపీలు లాంటి వాళ్ళు చేసే ఇది కాదు ఇది. సో సీఎం ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే ఇది ఇట్లాంటిది జరుగుతుంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ట్యాక్సులు లేకుండా, ఎందుకంటే ఇక్కడ డిజిటల్ మనీ కూడా యూజ్ అవ్వకుండా ఎంతసేపు వాళ్ళు క్యాష్ పెట్టి కొనుక్కోవటమే కానివ్వండి, ఇవన్నీ జరిగాయి కదా గతంలో. ఇప్పుడు మొత్తానికి మద్యం అనేది మార్పు జరిగింది. ఇప్పుడు 2 డేస్గా నుంచి ఇప్పుడు స్టార్ట్ అవుతుందని అంటున్నారు. సో ఎవరుండి చేయించారు, ఈ లిక్కర్ బిజినెస్ ఎవరిది ఏంటి అనేది అయితే ఇప్పుడు క్లియర్ కట్గా అన్నీ బయట వస్తాయి. సో దీనిలో అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి హ్యాండిల్ అయిందే లిక్కర్ బిజినెస్ జరిగేది కాదు, ఆయనే చేయిస్తున్నట్టే తెలుస్తుంది. మద్యం అనేది ఇప్పుడు అంటే మంచి బ్రాండ్స్ రావటమే కానివ్వండి, రేటు తక్కువ ఉండటమే కానివ్వండి, లోకల్ బ్రాండ్స్ ఇదివరకు అమ్మినట్టు అలాంటి అవన్నీ క్లోజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మొత్తం బ్రాండ్స్ రావటమే ఏపీ ప్రజలు కూడా సంతోషంగా పండగ చేసుకుంటున్నట్టు కనపడుతుంది. రేపు పొద్దున నారా చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారానికి వాళ్ళకి పండగ ఇదేనేమో అనిపిస్తుంది. లిక్కర్ వాళ్ళకందరికీ కూడా ఖచ్చితంగా ఇదైతే చాలా దారుణమైన విషయం. ఎన్ని వేల కోట్లు దోచారనేది ఇవన్నీ కూడా బయట వస్తాయి. ఎందుకంటే వాసుదేవ్ గారు అప్రూవల్గా మారిపోయారు. లత గారు, ఇంకా ఏ శాఖల్లో అవినీతి జరిగింది, అవకతవకలు జరిగాయి, ఇంకా ఏ శాఖల్లో జరిగినటువంటి అవకతవకలు బయటపడబోతున్నాయి అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఇసుక మాఫియా కదా. సో ఏ రకంగా దోచారు, గ్రావెల్స్ కానివ్వండి, వనరులు కానివ్వండి, ఇంకా అడవులలో శేషాచలం అడవుల్లో అంతా కూడా శ్రీగంధపు చెక్కలు, ఎర్రచందనం, సో అవి కానివ్వండి, మైనింగ్ కానివ్వండి, అంటే వీళ్ళు ఇది అది అని లేదండి, ప్రతిదీ దోచారు. ఆ దోచిన దానికి అంతటికి కూడా ఇప్పుడు లెక్కలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వీళ్ళు అమ్మ ఒడి అన్నారు, ఆ ఒడి అన్నారు, ఈ ఒడి అన్నారు. సో డబ్బులు తీసుకొచ్చారు, ఆ డబ్బులు తీసుకొచ్చిన దాంట్లో ఎంత ఖర్చు పెట్టారు, అప్పులు చేసిన దాంట్లో ఎంత ఖర్చు పెట్టారు, మిగిలిన డబ్బులు ఏమైనాయి, సో ఏదైనా బిల్డింగ్ కట్టావా, ఏమైనా డెవలప్మెంట్లో ఏదైనా ఖర్చు పెట్టారంటే ఎక్కడ ఏది ఖర్చు పెట్టింది లేదు. సో ఇప్పటి వరకు ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులు ఏమైనాయి, దేనికి వాడావు, మనం రిటైర్డ్ అయిన వాళ్ళకి కూడా పెన్షన్లు ఇచ్చింది లేదు, వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఇచ్చింది లేదు, సో ఉద్యోగాలు ఇచ్చింది లేదు, ఎక్కడా కూడా ఏమీ రకమైన డెవలప్మెంట్కే కానివ్వండి, ఉద్యోగ అవకాశాలకే కానివ్వండి, ఎక్కడా కూడా ఏది చేయలేదు కదా. సో వీటికన్నిటికీ కూడా ఇప్పుడు లెక్కలు చెప్పాల్సిన టైం వచ్చింది. దీనిలో ఎంతమంది అప్రూవల్గా మారిపోయి అసలు నేరస్తులు ఎవరనేది బయట వచ్చే అవకాశం అయితే ఇక్కడ మనకు స్పష్టంగానే కనపడుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.